అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించను, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ప్రభువారు ఈ మాటలు మన ముందు ఉంచారు. 21వ వచనం చూసినట్లయితే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. దీనిని మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. అయితే శిశువు పుట్టగానే లోకమునందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకం చేసుకొనదు. అవును కదా. 22వ వచనం, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మీ హృదయం సంతోషించను, మీ సంతోషం ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు. అవును, ప్రభునందు మనకున్న ఆనందం అది. అంతేకాదు 23వ వచనం, మరో ముఖ్యమైన విషయం ఏమంటే, మీరు తండ్రిని నా పేరట అంటే యేసు పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. అంతకంటే మరో ముఖ్య విషయం 24వ వచనం, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకునని అద్భుతమైన భరోసా. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు ఇవి. ప్రైజ్ లార్డ్. అలాగనే కీర్తన 126:5వ వచనంలో, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకుని వచ్చును. అలాగే 1-2 వచనాలు చూస్తే, దేవుడు రకరకాల చర్యల నుండి విడిపించినప్పుడు మన నోటి నిండా నవ్వు, నాలుగు మీద ఆనందగానం. 2-3 వచనాలు, యెహోవా మన కొరకు చేసిన అద్భుత కార్యాలను బట్టి మనం సంతోషభరితం అవుతున్నాం. ప్రైజ్ లార్డ్. అద్భుతమైన విషయాన్ని పౌలు భక్తులు కూడా 2 కొరింథీ 7:10వ వచనంలో తెలియజేస్తా ఉన్నారు. అదేమంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయను, ఈ మారు మనసు దుఃఖము పుట్టింపదు. 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదము, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి అని ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయనని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 15:6వ వచనం, 9వ వచనం, 24వ వచనంలో, దేనినైనా వేటినైనా పోగొట్టుకున్నప్పుడు లేక తప్పిపోయినప్పుడు దుఃఖమే, కానీ మరి వాటిని మరలా పొందుకున్నప్పుడు సంతోషం కదా. అవును. ప్రైజ్ లార్డ్. 1 పేతురు 4:12-14 వచనాలు, క్రీస్తునందు క్రీస్తు కొరకు మనకు కలుగు మరి అగ్ని వంటి మహాశ్రమలను గురించి ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆ శ్రమల్లో క్రీస్తు అంటే శ్రమల్లో పాలువారమై ఉన్న మన సంగతిని జ్ఞాపకం ఉంచుకుని సంతోషించుడి. క్రీస్తు మహిమ తద్వారా బయలుపరచబడుతుంది కనుక మహా ఆనందంతో సంతోషించాలని పేతురు భక్తులు ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో 4వ వచనంలో, దుఃఖపడువారు ఓదార్చబడతారు. ఎట్లా అంటే 6వ వచనం, నీతి కొరకు ఆకలి తప్పలా తృప్తిపరుస్తాడు దేవుడు. 10వ వచనం, నీతి నిమిత్తం హింస పరలోక రాజ్యం వారికే కేటాయించబడింది. 11-12 వచనాలు, దేవుని నిమిత్తము సువార్త నిమిత్తము నింద, హింస, చెడ్డ మాటల మీరు ధన్యులే, సంతోషించి ఆనందించండి, కారణం పరలోకములో మీ ఫలము అధికమైపోతుంది అని వివరంగా సెలవిచ్చారు. ఎందుకంటే యెషయా 61:1-3 వచనాలు చూస్తే, నలిగిన హృదయాలు, చెరలో ఉన్నవారు, బంధింపబడినవారు, ఇలా దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చు దేవుడు. అలాగే బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలు, ఇలా సియోనులో దుఃఖించువారు అందరూ ఉల్లాస వస్త్రాలు ధరింపజేయబట్టానికే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక నివాసి అయిన వారు పరమ నుండి ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందింది. అందుకే ఆయన చెబుతున్నారు, మీ సమస్య ఏదైనా, పరిస్థితి ఏదైనా, మీ దుఃఖం తీసివేయబడినట్లు, సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది. మీ దుఃఖం సంతోషం అవుతుందని నిశ్చయంగా చెబుతున్నాను
ఆయన నిశ్చయంగా చెబుతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అయితే మన ముందు ఓ ప్రశ్న, మన దుఃఖము ఆత్మానుసారమేనా లేక శరీరానుసారమా? దైవ చిత్తానుసారమేనా లేక లోకానుసారమా? మరి మనం ఎదుర్కొంటున్న హింస, ఆకలి తప్పులు నీతి కొరకేనా, స్వార్థ కొరకేనా, స్వార్థ నిమిత్తమా, దేవుని నిమిత్తమా? ఇది మన ముందున్న ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవ, క్రైస్తవులమైన మేము శరీరానుసారమైన వాటిని బట్టి, లోకానుసారమైన వాటిని బట్టి దుఃఖించువారం కాక పరిపూర్ణములగునట్లు మేము మారు మనస్సు నిమిత్తమును, స్వార్థ నిమిత్తమును, ఆత్మల పంట కోసుకుని నిమిత్తమును కన్నీళ్లు విడిచివారముగా నుండి ఆత్మలో అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా జీవిస్తూ సంపూర్ణ సంతోషాన్ని పొందుకున్నట్లు మాకు నీ కృపనమ్మని నిన్నే ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.